కొండా సురేఖ ఏమంటున్నారంటే ఇచ్చిన నోటీసే తప్పు, నా బిడ్డ మాట్లాడితే నాకెందుకు ఇస్తున్నారు నోటీస్ విత్డ్రా చేసుకోరాడు. అంటే టెక్నికల్ గా పూర్తి చేసిన తప్పుకి తల్లి ఎట్లా బాధ్యత వహిస్తుంది? నాట్ సంథింగ్ టెక్నికల్, దిస్ ఇస్ ఎమోషన్, దిస్ ఇస్ పొలిటికల్ and something political and emotional concerning our family, and she is like the successor to our political legacy. How can she talk like that? అట్లా మాట్లాడుతుంది. కనీసం ఈమెకు మర్యాద ఉండాలి. ఇది ఆమె తెలియక మాట్లాడింది, నేను తీసుకొచ్చి మీతో కూర్చోబెడతా, నా కూతురు తప్పిదనం ఏదో చెప్పాలి. ఉల్టా మీ నోటీసే కరెక్ట్ కాదు, అది కాదు. ఇంకోటి ఈమె మూడోసారి కొండా సురేఖ గారు ఇట్లా మాట్లాడుతున్నారు. సమంత విషయంలో మాట్లాడిరు, మధ్యలో ఒకసారి మాట్లాడిరు, ఓసారి ప్రకాష్ రెడ్డి గారు ఫోన్ లో మాట్లాడుతుంటే అది వైరల్ అయింది. ఫోన్ కూడా అసలు ఆయన ఏకవచనంతో ఇట్లా తీసి పడేస్తుంది, ఒక గడిపరకలా తీసేస్తుంది. అంటే ఆ రాజకీయంలో ఉన్నోళ్ళు అది కాదు కదా, మనం చిన్న కార్యకర్త గౌరవిస్తుంది. సో ఇట్లాంటి పరిధి దాటి బిహేవ్ చేసే వాళ్ళకు వీళ్ళే కాదు, అది బీసీఆర్ కాదు, రాజగోపాల్ కావచ్చు, చిన్నారెడ్డి గారు కావచ్చు, కానీ ఎవరైనా రాను సంవత్సరం నుంచి నడుస్తుందండి ఇది. ఇక ఈ రోజు చెక్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. అందుకని ఎమ్మెల్యేలు అందరూ గెలిచినాం. ఎందుకంటే పార్టీ సంక్షేమ అభివృద్ధి ఇంత బాగా చేస్తుంటే మేము రెండోసారి మళ్ళా రావాలనుకుంటే దీన్ని మధ్యలో ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తుంటే ఇట్లా మనోళ్ళే మాట్లాడితే ఇక నిజంగానే ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడింది కరెక్టేరా, ఇక హరీష్ కేటీఆర్ కేసీఆర్ లేకపోతే బీజేపీ వాళ్ళు మాట్లాడేది కరెక్ట్ ఉన్నట్టుందని ప్రజలకు రాంగ్ మెసేజ్ పోతుంది. మేము ఒక పక్క ఇంత మంచిగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఇంద్రమిన్లు ఇచ్చి, రేషన్ కార్డులు ఇచ్చి, సన్నబియ్యం ఇచ్చి, ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చి, ఇంటగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి ఇవన్నీ చేస్తుంటే చాలా గొప్ప కార్యక్రమాలు జరుగుతున్న ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కార్యక్రమం చేసి ఇట్లాంటి మాటలు మాట్లాడితే నేను 4 రోజుల కింద పిఎస్సి మీటింగ్ భువనగిరిలో అయితే ఫస్ట్ టైం నేను ఖండం చేసిన రాజగోపాల్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, ప్రభుత్వాన్ని ఇరుకడం పెట్టే మాటలు మాట్లాడితే రాంగ్ అని నేను ఈరోజు 4 రోజుల కింద చెప్పిన, కొండా సురేఖ విషయంలో కాదు. సో యాజ్ డిసిసి ప్రెసిడెంట్ 2019 ఆ రోజు బీజేపీలకు పోయే క్రమంలో ఆ రోజు ఇట్లే రాహుల్ పార్టీని మాట్లాడిపోతే, పార్టీ మీద ఉల్టా పల్టా మాట్లాడిపోతే నేను ఆ రోజు స్ట్రాంగ్ గా కండెమ్ చేసిన. చౌటుప్పల్ల ప్రెస్ మీట్ పెట్టి నేను డిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు. ఏదైనా స్థాయి వరకు ఉండాలండి. రాజకీయం స్ట్రైట్ గా చేయండి, పారదర్శకంగా చేయండి, స్వచ్ఛంగా చేయండి. తప్పకుండా భవిష్యత్తు ఉంటుంది మీకు. భవిష్యత్తులో ఎందుకు ఎడగొట్టుకుంటుర్రు? ప్రజలు గమనిస్తారని. మంచి భవిష్యత్తు ఉన్న నాయకులు మీరు అట్లా చేసుకోవద్దని వాళ్ళకు చెప్తున్నా. ఇక కొండ సురేఖ అయితే లైన్ చాలా సార్లు దాటింది. స్ట్రాంగ్ యాక్షన్ ఉండాలని మా పార్టీ అంతా కూడా. ఇక సస్పెండ్ అయితే మంత్రి పదవి పోయినట్టు. సో ఎనీవే రాజగోపాల్ రెడ్డి పదే మాట్లాడుతున్నారు. ఎప్పుడు సిఎల్పి సమావేశం పెట్టలేదు, బీసీ కాబట్టి పెట్టారని. లైక్ దిస్. ఇప్పుడు నేను 4 రోజుల కింద ఫస్ట్ కండెమ్ చేసిన ఈ పెద్దవంతో నేను 4 రోజుల కింద మీనాక్షి నటరాజన్ గారు ఇంతకుముందే చెప్పిన బయట ఇది రాంగ్, రాజగోపాల్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడుతున్నారు. 2019 కూడా డిసిసి ప్రెసిడెంట్ కి నేను కండెమ్ చేసిన. ఈడ పెట్టలేదు కరెక్ట్. దానికి కూడా ఆన్సర్ ఏంటంటే, సరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైనా కావచ్చు పెద్ద నాయకులు మళ్ళీ మాట్లాడుతున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు. 10 రోజుల కింద మాట్లాడితే చాలా తప్పు. అందుకనే నేను మన బోర్డులో కండెమ్ చేసిన. అయితే విమర్శించినాను, అది రాంగ్ అని చెప్పిన. ఇప్పుడు అంటే ఏమైతుందంటే వాళ్ళది మళ్ళీ తెల్లారే రాహుల్ గాంధీ గారి కింద పనిచేస్తాం, ఇక్కడ 2 మాటలు అంటున్నారు, మళ్ళా ఆయన కింద పనిచేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న రాహుల్ గాంధీ ప్రతిష్ఠించిన ప్రభుత్వమే కదా ఇది. ఈ ప్రభుత్వంతో మంచిగా ఉంటేనే కదా వాళ్ళు ఫాలో అయినట్టు. సో ఇక్కడ మంచిగా లేకుండా అక్కడ మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళు ఏంటంటే పరిధి ఇంకా అంతా దాటలే, వాళ్ళు ఆ పరిధి ఇంకా దాటలే. కొండా సుస్మిత, కొండా ఫ్యామిలీ పరిధి 3-4 సార్లు దాటిరు. కాబట్టి ఈ రోజు ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, ఓసీలు కావచ్చు అందరు కూర్చొని మాట్లాడారు. దట్ ఈస్ మై ఆన్సర్ ఫర్ దట్. సీఎం సీట్ ని అధిష్టానం నిర్ణయిస్తే, ఏఐసీ నిర్ణయిస్తే, ఎమ్మెల్యే సీట్ ని సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా నిర్ణయిస్తారని మాట్లాడుతున్నారు. సీఎం సీట్ ని అధిష్టానం నిర్ణయిస్తుంది, మరి రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ ఎట్లా నిర్ణయిస్తారు? ఎమ్మెల్యే ఎట్లా చెప్తారు? రేవంత్ ప్రకాష్ రెడ్డి అంటారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఒక నియోజకవర్గానికి అయినప్పుడు ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఒక బలం ఇచ్చే కార్యక్రమం. ఎమ్మెల్యేలకు నాయకుడే ముఖ్యమంత్రి. మరి ఎమ్మెల్యే గురించి ముఖ్యమంత్రి చెప్పాలి. వాడు దగ్గరికి పోతే మాట్లాడు, భువనగిరి వస్తే మా అనిల్ అంటాడు, అక్కడ ఆలేరు పోతే మా అనిలన్న గురించి మాట్లాడాలి. అక్కడ ప్రజలకు ఒక జోష్ వస్తుందో, నమ్మకం ఏర్పడుతుంది. నేనున్నా మీకు, మీ ఎమ్మెల్యేకు అభివృద్ధి చేస్తామన్నట్టు. అది స్వతహా అంతటా ఏ నియోజకవర్గం అయినా వస్తుంది. ఆయనకు నచ్చినా నచ్చకపోయినా అది మాట్లాడాలి, అది ఆయన బాధ్యత. అమ్మాయికి ఏం తెలుసు, ఏంది మాట్లాడేది? అంటే కొండా సురేఖ వ్యవహార శైలి పక్కన పెడితే మొదటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా ఫ్యామిలీని టార్గెట్ చేస్తారని చెప్పేసి వాళ్ళ వాదన. ఇక వాళ్ళు మాట్లాడేదానికి వాళ్ళు అడవులుగా మాట్లాడి
ఇవన్నీ మాట్లాడితే కరెక్ట్ కాదు. వాళ్ళు ఆల్రెడీ లైన్ దాటిండ్రు. చాలా మరోసారి సంజయ్ సేట్ వెళ్ళిపోదా లేకపోతే భర్త అంటే లోపలైతే ఆల్రెడీ అయిపోయింది. ఆల్ ఎమ్మెల్యేస్ డిమాండెడ్ ఏఐసిసి అండ్ పిసిసి టు టేక్ ద స్ట్రిక్టెస్ట్ యాక్షన్ ఆన్ ద కొండా ఫ్యామిలీ.